మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని వైన్ షాపులను ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు నేడు తిరిగి తెరిపించారు. నిన్న సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాపులను బలవంతంగా మోయించారు. దీంతో లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోవైపు అన్నట్టుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో వైన్ షాపులను తిరిగి ప్రారంభించారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగానే వైన్ షాపుల ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒకటి గంట తర్వాతనే వైన్ షాపులు తెరవాలని వైన్ షాప్ యాజమాన్యులకు, కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు, డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్, డిసి గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఏఎస్, డిసి గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి